హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈ రోజు మేము వెళ్ళేది మాత్రం బుగ్గతండ జాతరకి. బుగ్గతండ జాతర అనంటే ఆరుట్ల దగ్గరలో జరుగుతుంది. దాని గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, కానీ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే ఈ జాతర గురించి మీకు తప్పకుండా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. బుగ్గతండ జాతర కార్తీక మాసంలో మొదలవుతుంది. కార్తీక మాసం మొదటి రోజు మొదలై ఇది 15 రోజుల వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత వరకు ఉంటుంది అని అంటే డిసెంబర్ 1 వరకు ఉంటుంది అనమాట. డిసెంబర్ 1కి ఇది లాస్ట్ ఈ ఇయర్ లో. ఈ గుడిలో అయితే బుగ్గ రామలింగేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. మీరు ఎవరైతే ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో డిసెంబర్ 1 లోపు వెళ్ళేసి రండి. అండ్ ఇది ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో స్టార్ట్ అవుతుంది. 15 days ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరితో వెళ్ళినా మీరు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారు. జాతర చూసినట్టుంటుంది, ఇక్కడ దేవుని దర్శనం కూడా అయినట్టుంటుంది. అండ్ పిల్లలకైతే చాలా యాక్టివిటీసే ఉన్నాయి ఇక్కడ ఎంగేజ్ చేయడానికి. సో మీరు వెళ్ళేసి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి ఈ జాతరకి వెళ్ళడానికి ఎవ్రీ అవర్ ఒక స్పెషల్ బస్ అయితే ఉంటుంది. ఆడవాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఆధార్ కార్డ్తో వెళ్ళేసి రావచ్చు. అండ్ ఫ్రీగా, అందులో కూడా ఫ్రీగానే ఉంటుంది. అండ్ జెంట్స్కి అయితే తెలిసిందే కదా, నార్మల్ ఇంకా ఎవ్రీ బస్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ బస్లో వస్తే మనం లోపల వరకు వెళ్ళొచ్చు, అలా అనేసి బస్లో చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎవరు ప్రైవేట్ వెహికల్స్ లేని వాళ్ళు, ప్రైవేట్ వెహికల్లో రాని వాళ్ళు ఇలా చేయొచ్చు అనమాట. వెళ్ళాలనే కోరిక ఉండాలే కానీ వెళ్ళడానికి చాలా మార్గాలు. దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ టు కమ్ హియర్. మేమైతే ఇక్కడికి వచ్చింది మండే రోజు, 18th నవంబర్ అనుకుంటా. సో ఆ రోజు మేమంతా వచ్చాము. ఈ జాతర ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు ఎండ్ అయింది అంటే ఎక్కడ వరకు ఇది స్ప్రెడ్ అయిందో ఆ స్పేస్ అంతా చాలా కలర్ఫుల్ గా, ఆ ప్రాంగణం మొత్తం చాలా పాజిటివ్ వైబ్స్ తోని నిండి ఉంది. మేమైతే ఇక్కడికి రావడానికి చాలా లేట్గానే స్టార్ట్ అయ్యాము, కానీ ముందే అనుకున్నాం, బట్ అలా లేట్ అయిపోయింది. అయితే ఇక్కడికి రీచ్ అయినది అయితే 2:33 మధ్యలో ఇక్కడికి రీచ్ అయ్యాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీళ్ళలో దిగి మనం లోపలికి వెళ్ళాలి అండ్ అక్కడ తడవాలి అని మా అక్క చెప్పేసరికి ఇంకా తడిచినాం, అంటే స్నానాలు చేసినాం మేము. ఇక్కడ తడిచేసరికి మేమైతే చాలా వణికిపోయాం. అక్కడ చాలా అంటే చాలా చలేస్తుంది, బట్ మంచిదన్నమాట. ఇక్కడ తడిస్తే మంచిదని చెప్పి మేము తడిచినాం అనమాట. అక్కడ తడవాలా లేదా, లేదంటే ఇట్లనే వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేయాలా అనేది కూడా మీ చాయిస్. అక్కడ తడవాలని అనుకుంటే మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే చేయొచ్చు, ఎవరో చేస్తున్నారని కాకుండా. కానీ తడిస్తే మంచిదని మా సిస్టర్ చెప్పారు, నాకు ఇంతకు ముందు అయితే తెలీదు, కానీ చెప్పినందుకు మేమంతా తడిచినాం అనమాట. భోలేనాథ్ మందిర్ వరకు వెళ్ళేసి మనం తడిస్తే మంచిదని విన్న తర్వాత కూడా తడవకుండా ఎలా ఉంటాం, తడుస్తాం కదా. మేము అదే చేసాం. బాబోయ్, చెయ్యాలి అని మా సిస్టర్ చెప్తే చేయాలనుకున్నానే, కానీ ఇక్కడ లోపల వాటర్ లోకి దిగితే తెలుస్తుంది ఎంత చల్లగా ఉందో. అసలు ఎంతసేపు వణకాల్సి వచ్చిందో, నేనైతే ఫ్రీజ్ అయిపోయాను మొత్తం నేను తడిసిన తర్వాత. వీడియో చూసేన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ముందుగానే ఇక్కడికి వెళ్ళినుంటే, మీరు ఇందులో ఇంకేదైనా పాయింట్ నేను మిస్ చేసిన ఉంటే, దీని గురించి మీరు కంప్లీట్ గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. సో దట్ నాతో పాటు ఇది చాలా మందికి, వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
ఇలా ఫన్నీగా మా స్నానాలు కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుడి దర్శనం కోసం వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ దేవుని మందిర్ కూడా నీళ్ళ మధ్యలోనే ఉంది. ఇక్కడంతా దేవుడు సగం వరకు తడిచే ఉంటారు అని అంటే నీళ్ళలో మునిగిపోయి ఉంటారన్నమాట. సో అక్కడ మనం మునుగుతూనే మన ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకోవాలి. అలానే చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మేము మాత్రమే కాదు, జనాలు అయితే చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఇంకా ఇది ఇయర్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా ఈ ప్లేస్ చూడడానికి, దర్శనం చేసుకోవడానికి అలా. చూస్తున్నారు కదా, ఇక్కడ దేవుడు మొత్తం మునిగిపోయే ఉన్నారు. దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళు కూడా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మనం వాటర్ లో మునుగుతూనే ఆ వాటర్ లోనే ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని ఇంకా మన పూజ కంప్లీట్ చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. అలా మనం మొక్కుకొని బయటికి వచ్చిన తర్వాత మనకి ముందే ఆ గుడి ముందే పెద్ద శివలింగం కూడా ఉంటుంది. నీళ్లు పారుతూ ఉంటాయి అక్కడ. సో అక్కడికి మనం అభిషేకం చేయడానికి వాటర్ తోనే అభిషేకం చేయొచ్చు, లేదా మనం వేరే ఏమైనా తెచ్చుకుంటే నెయ్యి గాని పాలు గాని ఏవైనా తెచ్చుకుంటే వాటితోని కూడా అభిషేకం చేయొచ్చు అన్నమాట. అక్కడ ఇంకా అగరొత్తులు అవి మనం పెట్టేసిన తర్వాత ఉసిరికాయ దీపం కూడా పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఉసిరికాయ దీపం అవి వెలిగించుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం పైకి వెళ్ళొచ్చు. పైన అయితే ఒక పెద్ద పుట్ట ఉంటుంది. ఆ పుట్ట ఎల్లమ్మ తల్లి టెంపుల్ లాగా, అంటే అక్కడ ఎల్లమ్మ తల్లి వెలిసినట్టుగా భావిస్తారనమాట. ఇంకా పాస్ట్ స్టోరీస్ లో అయితే ఒక కన్నెపిల్ల ఇక్కడ నుంచి మాయమైపోయింది అనేసి అలా నమ్ముతుంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ అందరూ చెప్తున్నందుకు నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో అది అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకా మన అంగడి కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. మా తమ్ముడు నేను కలిసి ఇక్కడ పెద్దగా శివలింగం కనిపిస్తుంది కదా, అక్కడ అభిషేకం చేసినాము. అక్కడే అంటే పక్కనే వాటర్ బోర్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి తెచ్చుకొని మనం ఇక్కడ అభిషేకం అయితే చేయొచ్చు. ఇందాక చెప్పినట్టుగానే మనం ఇంకా ఏవైనా వేరేవి తెచ్చుకుని ఉంటే, అంటే పాలు గాని నెయ్యి గాని నూనె గాని అలాంటివి ఇంకేమన్నా మనం స్పెషల్ గా అభిషేకం కోసం తెచ్చుకొని ఉన్నట్లయితే వాటితోని కూడా అభిషేకం చేయొచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ వేరే ఇంకెవరితోనే రాలేదు, మా సిబ్లింగ్స్ తోనే వచ్చాము. ఇంకా ఫ్రెండ్స్ తోనే వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తుండే అలాంటివి ఏమీ ఉండదు మాకు. మేము వెళ్తే వీల్ ఎంజాయ్ అవర్ కంపెనీ అలాట్. ఎవరైనా సరే, మా తమ్ముడు మా సిస్టర్స్ ఇంకా వీళ్ళ కంపెనీయే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి మాకు ఒక్క ఛాన్స్ కూడా దొరకదు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. మేమే వెళ్ళినప్పుడు అంత ఫుల్ఫిల్ గా కంప్లీట్నెస్ అనిపిస్తుంది అనమాట. ప్రతిసారి ఇంకా ఎక్కడికైనా వెళ్తే మాకు వేరే వాళ్ళతో వెళ్ళడం కంటే ఇంకా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోనే వెళ్ళడం ఎక్కువ ఉంటుంది. మాక్సిమం మీరు కూడా గమనించవచ్చు. అది ఫస్ట్ నుండి మీరు ఒకవేళ నా వీడియోస్ ని ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. సో మేము మా ఫ్రెండ్స్ తో కంటే మా సిబ్లింగ్స్ తోనే ఎక్కువ బయటికి వెళ్ళడం కానీ ఏవైనా చేస్తే వాళ్ళతో కలిసే చేస్తుంటాము. సో అందుకని మాకు అదే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందులో ఇంకేం రిగ్రెట్ అనిపించదు. ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఎట్ ద సేమ్ టైం నేను మీతో ఒకటి అడగాలని అనుకుంటున్నా. ఒకవేళ మీలో ఎవరైనా నా ఛానల్ని, నా వీడియోస్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతూ అన్ని
గమనిస్తూ ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియో మీకు కావాలనుకుంటున్నారో మీరు నాకు అది మెసేజ్ చేయొచ్చు, అంటే కామెంట్ చేయొచ్చు. సో దాట్ ఐ విల్ కన్సిడర్ ఇట్. అండ్ అదే కాకుండా ఇంకా నా వీడియోస్ లో మీకు ఇంకేమైనా ఇంప్రూవ్ చెయ్యాలి అని అనిపిస్తే కూడా నాకు డెఫినెట్ గా మీరు అసలు ఏం హెసిటేట్ ఫీల్ అవ్వకుండా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నేను అది తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇఫ్ యూ గివ్ ద ఫీడ్బ్యాక్ టు మై వీడియోస్. అది అన్నమాట. నేను మీరు చెప్పేవన్నీ కూడా పాజిటివ్గా తీసుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. సో ఇఫ్ యూ వాంట్ ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు మెన్షన్ సంథింగ్, సో ప్లీజ్ డూ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. ఈ వీడియోని కంప్లీట్గా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నా వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అనేసి. సో ఈ ప్రతిసారి కొన్ని మాత్రమే వస్తాయి. సో ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. మీరు నా వీడియో చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని నాకైతే చాలా ఉంటుంది. సో ఈసారి అయితే ఎవరైతే మిస్ అయ్యారో, పెట్టకుండా ఉన్నారో, ఈసారి మీరు మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఆల్రెడీ వెళ్ళినుంటే కూడా మాకు మెన్షన్ చేయండి ఆ కామెంట్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలో అంటే ఈ గుడి గురించి, ఈ జాతర గురించి నేను చేసిన ఈ వీడియోలో నేను ఏదైనా పాయింట్ మిస్ చేసినట్లయితే కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్ చదివిన వాళ్ళు వేరే వాళ్ళ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి అది అర్థమవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. సో అలా హెల్ప్ అవుతుంది అనేసి మీరు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే. స్టార్టింగ్ లో పైన గుడిలో ఎంటర్ అయ్యేటప్పుడే మీకు ఒక వైట్ కలర్ లోది మెమోరియల్ కనిపిస్తుంది. ఆ మెమోరియల్ వచ్చేసి సంత శ్రీ నరసింహ బాబా గారి మెమోరియల్ అన్నమాట. అండ్ అలాగే మీరు ఇంకో పుట్ట కూడా గమనించినట్లయితే అదే పుట్ట నేను ఇంతకు ముందు చెప్పిన ఎల్లమ్మ పుట్ట అన్నమాట. అక్కడ కన్నెపిల్ల అదృశ్యమైంది అన్న ప్లేస్ లోనే ఆ పుట్ట వెలిసింది. అక్కడ అమ్మవారు వెలిసినట్లుగా భావించి అక్కడ ఎల్లమ్మ పూజలు అయితే జరిపిస్తూ ఉంటారన్నమాట. ఇది మరి బుగ్గతండ జాతర వీడియో గురించి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు అనేది కూడా నాకు మెన్షన్ చేయండి. అంటే కామెంట్ లో మెన్షన్ చేస్తే ఐ విల్ గెట్ టు నో కదా. సో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంతవరకు మీరు చూసినట్లయితే, అంటే ఎండ్ వరకు మీరు చూసినట్లయితే మీరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో గురించి, ఈ ప్లేస్ గురించి, ఈ దీని యొక్క స్పెషాలిటీ గురించి మీరు చాలా బాగా తెలుసుకుంటారు. నాకు తెలిసినంత వరకు నేను 100% అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పినట్టుగా నేను ఏదైనా పాయింట్ మీరు మిస్ చేశాను అని అనుకుంటున్నట్లయితే నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. సో దాట్ నాతో పాటు చాలా మందికి తెలుస్తుంది కదా, అది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.